ఈ రోజు తాంత్రిక విధానంలో శత్రువుని ఎలా హతమార్చాలో మరొక విధానం గురించి తెలుసుకుందాం. దాని పేరే విషజ్వర శత్రు మరణ విధానం. ఓం శ్రీ కాలభైరవాయన నమః. ఓం శ్రీ కాళికామాతాయన నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తాంత్రిక విధానంలో అతి దారుణమైన పద్ధతుల్లో ఒకటైన విషజ్వర మరణ ప్రయోగం మన పూర్వీకులు ఎలా చేసేవారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తానంతట తానుగా చనిపోయిన నల్ల తాసుపాము ఎముకని సేకరించి భద్రపరిచేవారు. తరువాత ఆ ఎముకని పట్టుకుని ఊరు చివర అడవిలోకి గాని తీసుకుని వెళ్లి మేకు ఆకారం వచ్చేలా సూదిగా చెక్కేవారు. అలా చెక్కగా వచ్చిన మేకు విషం కలిగిన పాము కాటి కన్నా ప్రమాదకరమైనది. ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోల్లో చెప్పుకున్న విధముగా శత్రువు యొక్క గోర్లు, కాలు కింద మట్టి, ఫోటో ఇవన్నీ తీసుకుని కలిపి కాల్చి బూడిద చేసి ఉలవ పిండితో కలిపి బొమ్మని తయారు చేసి ఆదివారం, అమావాస్య, అశ్లేష నక్షత్రం వచ్చేంత వరకు భద్రపరిచేవారు. అశ్లేష నక్షత్రం ఆదివారం, అమావాస్య రోజునాడు బొమ్మను బయటికి తీసి తూర్పు దిక్కుకి తిరిగి ఉన్న మొగల చెట్టు యొక్క వేరు దగ్గర గొయ్య తీసి ఆ గోతిలో బొమ్మను పెట్టేవారు. ఆ తర్వాత ఇంతకు ముందే చనిపోయిన పాము ఎముకతో తయారు చేసి భద్రపరుచుకున్న మేకుని తీసుకుని శత్రువు పేరు, ఇంటి పేరుతో సహా 21 మార్లు మంత్రించి ఆ బొమ్మ ఎడమ కాలు మీద గుచ్చి అక్కడే వదిలేసి మరుసటి రోజు ఆ బొమ్మని పట్టుకెళ్లి పారే నీటిలో కలిపేవారు. అలా కలిపిన 24 గంటల తర్వాత శత్రువు యొక్క కాలికి విషం పట్టి పతనం మొదలవుతుంది. మీరు తాంత్రిక విధానాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోలు చేయడం జరిగింది. అవన్నీ చూడండి. జై కాలభైరవ.